సంక్రాంతి పండుగలా, ఒక క్రిస్మస్ పండుగలా, ఒక రంజాన్ పండుగలాగా ఈరోజు మనకి 1050 కోట్లతో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్క్స్ ప్రారంభమవుతున్నాయి. ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అమ్మా ఎటువైపు వెళ్ళినా రహదారి సౌకర్యం లేదు ఏమిటి అని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో మన అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా మొత్తం కలిపి అరకు పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా నేను నెలకొక్కసారి వస్తాను అని మాటిచ్చారు. అలాగే నెలకొక్కసారి వచ్చి ఇక్కడ రహదారి సౌకర్యాలు చూసి అతని మనసు చలించి ఒక్కరోజు వచ్చి మనం నడిస్తేనే ఇంత కష్టంగా ఉందే, అట్లాంటప్పుడు ప్రతిరోజు స్కూల్కి, హాస్పిటల్స్కి, విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, వివిధ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ఆయన మనసు చలించి ఈరోజు మన కోసం 1050 కోట్ల రూపాయల్ని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సోదరులందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు, మనకి ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావాలి అన్నా, పిఆర్ డిపార్ట్మెంట్లో ఏ రోడ్లు కావాలి అన్నా వారు శాంక్షన్ చేయాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని శాంక్షన్ చేశారో మనకు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం గిరిజన ఆడపడుచులు, గిరిజన యువత ఇబ్బంది పడకూడదని ఈరోజు ఇంత భారీ మొత్తం మీద శాంక్షన్ చేయడం నభూతో నా భవిష్యత్ అని అందరికి కూడా వినిపిస్తోంది, కనిపిస్తోంది. అలాగే సార్, ఈ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ జిల్లాకు చేసినటువంటి ఒక 2 పనులు తమ దృష్టిలో పెడుతున్నాను సార్. ఎందుకంటే తమ తాలూకా హెల్ప్ కూడా మాకు కావాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏ రోడ్లు మనం శాంక్షన్ చేసినా ఆ రోడ్లకు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొంత అడ్డంకులు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనిషితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల అడ్డంకులన్నీ తొలగించాలని దయచేసి మీకు తెలియజేసుకుంటూ, అలాగే తమ్ముళ్ళు ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడతారు, ఒక 2 నిమిషాలు. అయితే సార్ తమరు 1050 కోట్లు మా జిల్లాకి వరంగా ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాష్ట్రంలో 125 మల్టీపర్పస్ సెంటర్స్ని శాంక్షన్ చేయడం జరిగింది 75 కోట్లతో. వాటిలో కేవలం అరకు, పాడేరు ఈ 2 జిల్లాలకు, ఈ 2 నియోజకవర్గాలకి 35 ఇచ్చాం సార్, 21 కోట్లతో ఇవ్వడం జరిగింది. అలాగే